ఓం. ఓం. స్థిర సుఖమాసనం. ఏకాగ్రత కోసం మనసు, ఇంద్రియాలు ఇటు అటు పోకుండా ఉంచుకోవడం అవసరం. అంతేకాదు, ఈ ధ్యానము నిధిధ్యాస అయిపోయిన తర్వాత కూడా దినంలో కొంతసేపు, ఎంతసేపు వీలైతే అంతసేపు ఒక వేరుగా ఉన్న ప్రదేశంలో కూర్చోవడం, ఇంద్రియాలని మనస్సుని కదలకుండా పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ఈ నిశ్శబ్దం మొదట్లో 2-3 నిమిషాలే అవ్వచ్చు. తరువాత రాను రానది ఒక అర్ధగంట కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. శివోహం, 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 శివోహం. ఇప్పుడు ఒక్కసారి పోయిన నిధిధ్యాస తరగతిలో నేర్చుకున్నటువంటి, నిధిధ్యాసన చేసినటువంటి శ్లోకాన్ని చూస్తాం. न शास्ता न शास्त्रम् न शिष्यो न शिक्षा न च त्वं न चाहम् न चायं प्रपञ्चः स्वरूपावबोधो विकल्पा सहिष्णुः तदेको वसिष्ठः शिवः केवलोऽहम् तदेको वसिष्ठः शिवः केवलोऽहम्. శివోహం, 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 శివః కేవలోహం, శివః కేవలోహం, శివః కేవలోహం. తదోహం, సదోహం, చిదోహం, ఏకోహం, అవశిష్టోహం, కేవలోహం, శివోహం, శివోహం, శివోహం. ప్రాణాయామాన్ని మరవకూడదు. ఈ నిధిధ్యాసన సమయంలో ఉంటున్నంతసేపు డీప్ బ్రీదింగ్, బ్రీద్ ఇన్, హోల్డ్ అండ్ బ్రీద్ అవుట్. न जाग्रन्न मे स्वप्नको वा सुषुप्तिः
न विश्वो न वा तेजसः प्राज्ञको वा अविद्यात्मकत्वात् तुरीयः तदेको वसिष्ठः శివ కేవలోహం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విషయాన్ని మనం 7వ మంత్రం ముండకోపనిషత్తులో నా అంతఃప్రజ్ఞం అంటూ నేర్చుకుంటున్నాం. నజాగ్రన్ విడదీస్తే నజాగ్రత్ నమే స్వప్న को वा సుషుప్తి. సుషుప్తి కహవా ఎక్కడది? ఐఎమ్ నాట్ ది జాగ్రత్త పురుష, జాగ్రత్త అభిమాని విశ్వడు. విశ్వడు ఒక ప్రమాత, తెలుసుకునేవాడు. ప్రమాత అంటే ఏమిటి? ద నోయర్. నోయర్ ఆఫ్ వాట్? బహిష్ప్రజ్ఞ. ఇదిగో పైన ఉన్నటువంటి స్థూల విషయాలను తెలుసుకునేవాడు విశ్వడు. ఆ విశ్వడు నేను వేసుకున్న వేషం, నేను కాదు. ఫండమెంటల్ మిస్టేక్ ఏమిటి? ఆ విశ్వడే నేను అనుకోవడం. విశ్వడికి ఎన్నో క్వాలిఫికేషన్లు ఉన్నాయి. చిన్నవాడు, పెద్దవాడు, వృద్ధుడు, బాలుడు, బాలిక, తల్లి, కొడుకు, కూతురు, మా అమ్మ, పలానా ఉద్యోగం, పలానా వర్ణం, పలానా జాతి, ఫలానా ఊర్లో ఉన్నాడు, ఫలానా గొప్పతనాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కొన్ని డజన్ల కొద్దీ ఏకరు పెట్టచ్చు. ఈ విశ్వని గారి విశ్వరూపం రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్స్, వాటి వలన కలిగే ప్రమేయాలు, అనుభవాలు. విశ్వని అనుభవం అంటే మరేమీ కాదు, విశ్వని చేత పొందబడినటువంటి భ్రమలు. ఆ భ్రమలు ఏమిటి? ప్రమేయాలను చూసి భ్రమ అంటే జ్ఞానం, సవిశేష జ్ఞానం పొందుతున్నాడు. విశ్వడికి 2 ప్రాబ్లమ్స్. ఒకటి భ్రమ, సవిశేష జ్ఞానం. అదే నిజం అనుకుంటున్నటువంటి భ్రమ. భ్రమ నిజంగా ప్రమాణం అనుకుంటున్నాడు. ఆ భ్రమయే భ్రమ. ఈ భ్రమ అనేటటువంటి భ్రమలోనున్న ఈ విశ్వడు ఒక వేషం మాత్రమే. చైతన్యము లేక తురీయము విశ్వనికి అతీతంగా లేదు, విశ్వనిలో అధిష్టానంగా ఉంది. ద కాన్స్టెంట్ పార్ట్ అండ్ ద వేరియబుల్ పార్ట్. అన్ఫార్చునేట్లీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద వేరియబుల్ పార్ట్. అదే చెప్తున్నారు. న జాగ్రన్. మేజర్ సూపర్ ఇంపోజిషన్ ఏమిటంటే జాగ్రత్త ప్రపంచం, మిగతావన్నీ యాడెడ్ థింగ్స్. జాగ్రత్త అయినటువంటి ప్రమాత విశ్వడు, ఆ ప్రమాత యొక్క వేరియస్ విషయాలు, ప్రమేయాలు, జ్ఞేయాలు, తెలుసుకునేవి, ఆబ్జెక్ట్స్, అదే ప్రపంచం. నజాగ్రన్. గట్టిగా ఇది తెలుసుకోగలిగితే వేదాంతమైనట్టే, వేదాంతము తేరినట్టే. నజాగ్రన్ నమే స్వప్న
స్వప్న పురుషుడు తైజసుడు. మనకి స్వప్నాలు వస్తాయి, స్వప్న అనుభవాలు కలుగుతాయి. ఆ స్వప్నంలో నేను తేజస్సుడు. కానీ నేను తేజస్సుడని ఎప్పుడైనా భ్రాంతి పొందానా, భ్రమలో పడ్డానా? పడలేదు. చేత స్వప్నము దో యు సే ఐ నా స్వప్నము నా కలలో అన్నప్పటికీ కూడా ఇట్ వోంట్ పాయిజన్ యూ మచ్. స్వప్నం ఈజ్ నాట్ పాయిజనింగ్ ది అండర్స్టాండింగ్. అక్కడ కూడా అన్యథాగ్రహణం, అగ్రహణం రెండు ఉన్నాయి. అగ్రహణం అంటే నేను తురియ, తురియం, తురియా, ఈ జంటర్లో చెప్పుకున్న ఒకటే అని తెలుసుకోకపోవడము అగ్రహణం. నేను విశ్వడు తేజస్సుడు అనుకోవడము అన్యథా గ్రహణము. బిట్వీన్ ద టూ విచ్ ఈస్ మోర్ డేంజరస్? థింక్ ఓవర్. జాగ్రత్త పురుషుడు విశ్వడు అనుకోవడము ఇది స్ట్రాంగ్ పాయిజన్. ఇది ఏం చేస్తుంది? అహానికి కారం కల్పిస్తుంది, అహంకారం వస్తుంది. ఈ అహంకారము పూర్తి వ్యాపనంలో జాగ్రత్తలోనే ఉంటుంది. అంచేత చాలా గట్టిగా నా జాగ్రత్త అనే దాన్ని తెలుసుకోగలిగితే 95% ఆఫ్ వర్క్ ఈజ్ ఓవర్. 5% తేజస్సుడు. ఇక సుషుప్తిలో ప్రాబ్లమే లేదు. అక్కడ అన్యథాగ్రహణమే లేదు, కేవలం అగ్రహణమే ఉన్నది. అంటే నేను ఆత్మస్వరూపము అని నిద్రలో తెలియదు, ఫలానా ఫలానా అనేది ఎలాగూ తెలియదు. నిశాగ్రహణం లేదు, ఇంకా ఆచ్ఛాదన గలదు. నౌ యు కాంటెంప్లేట్. దేర్ ఆర్ 3 రోల్స్ ఐఎమ్ ప్లేయింగ్. ఒకటి జాగ్రత్త విశ్వడు, 2 స్వప్నము తైజసుడు, 3 సుప్త పురుషుడు ప్రాజ్ఞుడు. ఈ 3 రోల్స్ కూడా నేను కాదు. ఈ రోల్స్లో ఉండే వేరియబుల్ పార్ట్తో నేను తాదాత్మ్యం చెందుతున్నాను. ఈ రోల్స్ వెనకాలనున్నటువంటి నాన్ వేరియబుల్ కాన్స్టెంట్ పార్ట్ చైతన్య అహమస్మి. దాని పేరే తురీయం. 4వది ఎప్పుడు 3 వేషాలు లెక్క పెట్టుకుంటే 4వది, లేకపోతే ఉన్నది ఒక్కటే. అమాంగ్ ద 3, all the 3 are poisonous. Which is most dangerous? The జాగ్రత్త. అందుకే దాంతో మొదలుపెట్టాను. न जाग्रन्न मे స్వప్నకో వా సుషుప్తి. ఈ లైన్లో ఏమిటి నెగెట్ చేస్తున్నారు? జాగ్రత్త అనుభవాలైనటువంటి ప్రమేయాలను, స్వప్నానుభవాలైనటువంటి సకల విషయాలను, మనోనిర్మితమైనటువంటి ప్రమేయాలను బీజ రూపంలోనున్నటువంటి తురియ అవస్థలోనున్న అనుభవము, నేను బాగా నిద్రపోయాను, స్వప్నావస్థలోనున్న అనుభవం, సుషుప్తి అవస్థలోనున్న అనుభవం, నేను బాగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అనేటటువంటి వాటిని సకల ప్రమేయాలను నిషేధిస్తున్నారు మొదటి సెంటెన్స్లో. ప్రమేయత్రయ విలక్షణం సాక్షి చైతన్య రూపోహం తురీయం అహమస్మి. శివోహం, 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 శివోహం. ఇక తరువాత సెంటెన్స్లో ఏమంటున్నారు?
న విశ్వో న వా తేజస ప్రాజ్ఞకో వా. ఈ ప్రమేయాలను దర్శిస్తూ అనుభవం పొందుతున్న, భ్రమను పొందుతున్న లేక భ్రమను పొందుతున్న విశ్వడుని గాని తేజసుడిని గాని ప్రాజ్ఞుడిని గాని కాను. అంటే ప్రమాతృత్రయ విలక్షణం. ఇప్పుడు నిధిధ్యాసనలో నేను హిరణ్యగర్భ బ్రహ్మ కాను, నేను విరాట్ స్వరూపము కాను, నేను ఈశ్వరుడును కాను అని మెడిటేట్ చేయనక్కర్లా, అని నిధిధ్యాసన చేయనక్కర్లా. ఎందుకు? అవి ఎలాగూ నేను అనుకోవట్లేదు. నేను హిరణ్యగర్భ బ్రహ్మాన్ని, నేను భ్రమలో ఉన్నానేమిటి? నేను ఈశ్వరుడు అనే భ్రమలో నేను ఉన్నానేమిటి? లేను కదా. సో ఫర్ అన్ ఇండివిజువల్, ఫర్ నిధిధ్యాస, యూ డోంట్ హ్యావ్ టు నెగేట్ దెమ్. బట్ వాటి యొక్క సమష్టి ప్రమేయములైనటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచాలను కూడా నెగెట్ చేయాలి. అందులో సూక్ష్మ ప్రపంచం ఎలాగో నాకు తెలియదు, కారణ ప్రపంచం తెలియదు. మళ్ళా వచ్చేసరికల్లా స్థూల ప్రపంచం అంటే విశ్వనిగా, జాగ్రత్త పురుషుడుగా, ప్రమాతగా ఉన్న నేను, జాగ్రత్త అనుభవాలుగా ఉన్న ప్రమేయాలు, జాగ్రత్త ప్రపంచము నిరసిస్తే ద జాబ్ ఇస్ ఓవర్. సోహం, శివోహం, 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 శివోహం. దో విశ్వ తేజస ప్రాజ్ఞ, విశ్వని యొక్క స్థూల అనుభవాలు, సూక్ష్మానుభవాలు, సుషుప్తిలో బీజ రూపంలో ఉన్న కారణ అనుభవం అనే 6, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర అనేటటువంటి 3 ప్రమాతలు, వాటి ప్రపంచాలైనటువంటి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు 12 ఉన్నాయి. 12ని మనం నిధిధ్యాసన చేయాల్సిన పని లేదు. విశ్వడు, విశ్వని అనుభవాలైనటువంటి నేను, నాది, నా వాళ్ళు, ద్వంద్వాలు, ఇవి ఇంకా కావాలంటే విశ్వని పరిధిలోనున్న ప్రపంచం. ప్రపంచం అంతా నా పరిధిలో ఉండదు కదా. విశ్వడుగా ప్రపంచమంతా ఉండేటట్టు మన పరిధి చాలా లిమిటెడ్. ఆ లిమిటెడ్ పరిధి కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం. దో థియరిటికలీ దెర్ ఆర్ 12 పాసిబిలిటీస్ ఆఫ్ భ్రమ ఆర్ భ్రాంతి, ప్రాక్టికలీ యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్: విశ్వ అండ్ విశ్వ అనుభవాలు లేక విశ్వని యొక్క లిమిటెడ్ ప్రపంచం. మూడవ పాదంలో హేతువు చూపిస్తారు. అవిద్యాత్మకత్వాత్రయాణాం తురీయః. త్రయాణం, ఈ మూడిటికి కారణం. ఈ త్రయము అవిద్యాత్మకత్వాత్. త్రయాణం, ఈ 3 అవస్థలకు, ఆ అనుభవాలకు, ఆ ప్రమాతలకు, ప్రమేయాలకు కారణమేమి? అవిద్య. అవిద్యాత్మకత్వాత్. ఈ త్రయము అవిద్యా కల్పితం కావడం వలన, అంటే అగ్రహణము, అన్యథాగ్రహణము. అవిద్యలో 2 కాంపోనెంట్స్. అసలు స్వరూపం తెలియకపోవడము అగ్రహణము,
తెలియకపోతే పోయింది. ఫలానాది తప్పుది అనుకోవడం మరో. అంటే వెళ్ళవలసిన ఊరు బెంగళూరు అయితే బెంగళూరు వెళ్ళకపోవడం ఒక ప్రాబ్లం. బెంగళూరు వెళ్ళకుండా ఎక్కడికో నాసిక్కో ఢిల్లీయో వెళ్ళిపోవడం మరో ప్రాబ్లం. అలా ఇదంతా ఎందువల్ల జరుగుతుంది? అవిద్యాత్మకత్వాత్. ఆత్మ అంటే ఇక్కడ స్వరూపం. అవిద్య అనేటటువంటి కారణము వలన. ఆత్మ అంటే కారణం. త్రయాణం కారణత్వాత్ అవిద్య. త్రయాణం అవిద్య కారణత్వాత్. అవిద్యాత్మకత్వాత్ అవిద్య కారణత్వాత్. దెన్ వాట్ ఆర్ యూ? హూ am I? తదేకో వశిష్ఠః తురీయః. ఈ అవస్థలను, వాటి అనుభవాలను తొలగించగా ఏదైతే తత్ ఏకః, ఆ ఒకటి మిగులుతుందో, ఆ తురీయం, అదే నేను. తదేకో వశిష్ఠః శివః కేవలోహం. శివః కేవలోహం. శివః కేవలోహం. నువ్వు ఏమి నిధిధ్యాసన? శివః కేవలోహం. శివః కేవలోహం. ఈ స్థితిలో నిరంతరం భావన చేయాలంటే నా జాగ్రత్త అనేటటువంటి స్టేటస్ను, అంటే స్టేటస్ అంటే వేషం, ఆ జాగ్రత్తలో కలిగేటటువంటి వేష అనుభవాలను, ప్రమేయాలను, జ్ఞేయాలను, ఆ జాగ్రత్త ప్రపంచాన్ని, అంటే నా స్మాల్ పరిధిలో ఉన్నటువంటి నా జాగ్రత్త ప్రమాత యొక్క ప్రమేయాలను నిరసించడమే నిధిధ్యాసనం. వాట్ ఎవర్ కమ్స్ టు యూ as an experience in the wakeful state, if you can negate them and you also don't take the ownership, I am the pramata, కర్తృత్వ భోక్తృత్వ ఓనర్షిప్. నేను ఓనర్ అండి, ఇదిగో ఈ 5 ఇళ్ళు, ఆ డిపాజిట్స్, ఈ పిల్లలు, ఆ బంధువులు, ఇదే కదా నా ఓనర్షిప్. హౌ టు రెఫ్యూట్ దెమ్? దీస్ ఆర్ ఆల్ అవిద్య. అవిద్యాత్మకత్వాత్ త్రయాణం. తురీయః కేవలః తత్ ఏకః శివః అహం అస్మి. 2 నిమిషాలు పూర్తి మౌనంలో, సైలెన్స్లో ప్రాణాయామం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని, జాగ్రత్త అనుభవాలను, జాగ్రత్త స్టేటస్ను ఎలా నేను విస్మరించాలి, దూరంగా పెట్టాలి, అపనయము చేయాలి. అప్పుడే నేను తురియాన్ని పట్టుకోగలను, తురియమని తెలుసుకోగలను. ఆల్రెడీ తురియమే, ఆ తురియాన్ని తెలుసుకోగలను.
సో శివోహం, శివోహం, entire emphasis of all the nitityasana is here in one word. జాగ్రత్త స్టేటస్ను నిరాకరించుట. జాగ్రత్త స్టేటస్లో ఉన్న ఓనర్షిప్ స్టేటస్ ప్రమాత, ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఓనర్షిప్ వాటి స్టేటస్ జాగ్రత్త ప్రమేయాలు. వీటిని నిరసించగలిగితే అగ్రహణం పోయింది, అన్యథాగ్రహణం పోయింది, ఉన్నటువంటి తురియము నిలిచి ఉన్నది. శివోహం, 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 శివోహం. ఇక్కడ శివశబ్దమునకు ఆత్మ లేక బ్రహ్మ అని అర్థం. వేరే విధమైన అర్థములను సంభావించవలసిన అవసరం లేదు. ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, అద్వయం, శివం, తురీయం. ఒకదానికి మధ్యన ఇత్యేతత్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకో. ఇత్యేతత్ అంటే ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ద సేమ్ యాజ్. శివోహం, 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 శివోహం. స్వస్తి.